వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. మీ ప్రాంత ప్రజలంతా దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? వాటిని పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం ఉండటం లేదా? పాలకులు, అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదా? ఆయా సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే సాధారణంగా మన సమస్యలను ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారి దృష్టికి తీసుకెళ్లాలంటే చాలా కష్టం. ఎందుకంటే వారు కొన్ని సందర్భాల్లో ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఉండరు. అయితే ఒకవేళ వారు లేరు అని చెప్పేసి అక్కడ ఎవరికైనా ఇచ్చినా ఆ సమస్య వారి వరకు వెళ్తుందో లేదో అనేది కూడా తెలియదు. అయితే ఒకవేళ వెళ్ళినా కూడా పరిష్కారం అవుతాయో లేదా అనేటువంటిది కూడా చాలా అలాంటి పరిష్కారం అవ్వకుండా ఉన్నటువంటి సమస్యలు అనేకమైనటువంటివి ఉన్నాయి. సో అలాంటి సమస్యలను అంటే ప్రజలకు, ప్రజాప్రతినిధులకు దూరం తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఒక కొత్త నినాదానికి అయితే శ్రీకారం చుట్టినట్టు ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. మీ సమస్యను వాట్సాప్ నంబర్కి పంపండి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భరోసా ఇచ్చారు. ప్రశ్న మీది గొంతు నాది పేరుట వినూత్న కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఏలూరు లోక్సభకు సంబంధించి గ్రామాల్లో కానీ లేదా నియోజకవర్గాల్లో కానీ ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి రోడ్ల సమస్య కానీ, సాగునీరు సమస్య కానీ, లేక తాగునీరు సమస్య కానీ, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను నేరుగా ఎంపీ దృష్టికి తీసుకెళ్లొచ్చు అంటూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. అయితే దీని ద్వారా ఏమైతుంది అంటే మీరు మాకు సమస్య తెలిపితే సమస్య మీది గొంతు నాది అనేటువంటి కొత్త విధానంతో మీ సమస్య నేను పార్లమెంట్ దృష్టి వరకు తీసుకెళ్లి అక్కడ మాట్లాడి మంత్రుల ద్వారా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తానంటూ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. అది ఎవరైతే ఈ సమస్యలు అంటే మనకు ఏలూరు లోక్సభ ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ, గ్రామాల నుంచి కానీ, లేదంటే వార్డుల నుంచి కానీ ఎవరైతే ఈ ప్రశ్నల్ని పంపిస్తారో వాటిలో కొన్ని ఉత్తమమైనటువంటి ప్రశ్నల్ని ఎంపిక చేసి వాటిని ప్రజల తరపున రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని, ఆ ప్రశ్నలు పంపినటువంటి వారిని పార్లమెంటుకు ఆహ్వానించి ఒకరోజు సందర్శకుల గ్యాలరీలో కూర్చొనే అవకాశం కల్పిస్తానని ఆయన పేర్కొన్నారు. అదే ఎవరైతే ఈ లోక్సభ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారైతే మీ సమస్యను వాట్సాప్ ద్వారా అంటే ఏదైతే ఆయన 2 వాట్సాప్ నంబర్లు కూడా ఇచ్చారో ఈ వాట్సాప్ నంబర్ ద్వారా మీ సమస్యను అయితే పంపండి అని చెప్పేసి ఆయన తెలిపారు. అయితే వాట్సాప్ నంబర్ ఒకసారి చూసుకోండి, 9618194377. ఒకసారి మరొకసారి చెప్తున్నా, మళ్ళీ చూసుకోండి, 9618194377. ఇంకొక నెంబర్ కూడా ఇచ్చారు, 9885519299. మరొకసారి చెప్తున్నా, 9885519299. ఈ 2 నంబర్లలో ఏ నంబర్కైనా మీరు వాట్సాప్ ద్వారా మీ ప్రశ్నను పంపించండి. మీ ప్రశ్నను వాళ్ళు ఎంచుకొని పార్లమెంట్లో మీ ప్రశ్నను ప్రస్తావించడానికి, మీ సమస్యను ప్రస్తావించడానికి పార్లమెంట్ వరకు దీన్ని తీసుకెళ్తామని చెప్పేసి తెలుపుతున్నారు. అయితే సమస్య పంపేటప్పుడు మీరు కొన్ని వివరాలను అయితే పంపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు పంపుతున్నటువంటి సమస్య ఎక్కడి నుంచి అనేటువంటిది వాళ్ళకి తెలియాలి. కాబట్టి సమస్యను పంపేటప్పుడు మీ పేరు, మీ గ్రామం, మీ ప్రాంతం పేరు మరియు సమస్యకు సంబంధించినటువంటి ఫోటోలు లేదా క్లుప్తమైన వివరణను జోడిస్తూ అది ఎంపీ కార్యాలయానికి పంపితే పరిశీలించడానికి సులభం అవుతుంది. మనం సాధారణంగా వార్డు మెంబర్ కి, పంచాయతీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కనబడుతూనే ఉంటాయి చాలా వరకు. అదే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా కష్టం. అలాంటిది ఒక పార్లమెంట్ సభ్యుడి దగ్గరికి వెళ్ళాలంటే మన నియోజకవర్గం, మన గ్రామం ఏ మూలో ఉంటది, పార్లమెంట్ సభ్యుడు ఎక్కడో ఉంటాడు. ఆయన ఉన్న సమయానికి మనం వెళ్ళాలి, లేదా మనం వెళ్ళిన సమయానికి ఆయన ఉంటారో లేదో కూడా తెలియదు. అలాంటి దూరాన్ని తగ్గించడానికే ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టామని చెప్తున్నారు. ఈ చొరవ ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఏలూరు, దెందలూరు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి, కైకలూరు, నూజివీడు ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇవి 7 నియోజకవర్గాలు కూడా ఏలూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తున్నాయి. 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా మీ సమస్యను ఎంతో కాలంగా పరిష్కారం కానిటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వారు ఖచ్చితంగా ఈ వాట్సాప్ నంబర్కి అయితే తెలియపరచండి. మీ సమస్యను పార్లమెంట్కి తీసుకెళ్తామంటున్నారు ఎంపీ. అయితే మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం, మన పరిసర ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లాలన్నా కూడా కష్టమే. అదేవిధంగా సిస్టంలో కూడా కొన్ని లోపాల ద్వారా ఇప్పటికీ కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు తీసుకుంటే నా దగ్గరకు వచ్చిన ఒక సమస్య, ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కొంతకాలం నుంచి. అయితే ఏదైతే కొత్త సిస్టమ్స్ ని ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయో ఆ పిల్లోడు బయోమెట్రిక్ పడట్లేదని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా ఆ అబ్బాయికి పెన్షన్ రావట్లేదంట. అంటే ఇది ఏలూరు జిల్లాకు సంబంధించింది కాదు, మరొకటి జిల్లాకి. అటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి మన చుట్టూ పరిశ్రమలు. కాబట్టి మన సమస్యలను ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక అవకాశం అని కూడా భావించవచ్చు. అయితే ఇలాంటి నూతన విధానాల్ని కేవలం ఒక ఏలూరు పార్లమెంట్ ఎంపీనే కాదు,
దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి కొత్త విధానాన్ని శ్రీకారం చుట్టాలి. ఎందుకంటే ప్రతి సమస్య మీ దగ్గర రాకపోవచ్చు, ప్రజలు అక్కడి వరకు మీరు చేరుకోలేకపోవచ్చు. అయితే ఇలాంటి విధానాల ద్వారా మీ దగ్గరకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు కూడా సులభతరంగా సమస్యలు తెలియజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలకే మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విధానాలు తీసుకురావాలి, ప్రజల సమస్యలను పరిష్కరించేకి ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని రైల్వే సమస్యలు, జాతీయ రహదారులు, కేంద్ర నిధులు కేటాయింపు వంటి అంశాలపై ఎంపీ నేరుగా కేంద్ర మంత్రులను ప్రశ్నించే అవకాశం ఉంటుందని తెలిపారు. కాబట్టి మీ యొక్క ప్రశ్న ఏదైతే ఉంటుందో క్లుప్తంగా వివరించి ఈ వాట్సాప్ నంబర్కి అయితే తెలియపరచండి. ఏలూరు ప్రజల సమస్యలు ఈ విధంగా కొన్నైనా తీరుతాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ.